సో బీజేపీ మేనిఫెస్టో గురించి అసలు ఏంటి, ఏ విధంగా తీసుకున్నారు దాన్ని మీరు? అంటే బీజేపీ మేనిఫెస్టోకు బీజేపీకి ఒక ఫిలాసఫీ ఉంది, నేషనల్ పార్టీ. సో బీజేపీ మేనిఫెస్టో నాది కాదు, బీజేపీ మేనిఫెస్టో బీజేపీ పార్టీది. ఓకే. సో నేను కన్వీనర్గా కొంత కాంట్రిబ్యూట్ చేశాను, దాన్ని ప్రెసిడెంట్ గారు ఇంకా రిఫైన్ చేశారు. ఆయన ఇన్పుట్ చాలా ఉంది దాంట్లో, కన్నా లక్ష్మీనారాయణ గారి ఇన్పుట్ చాలా ఉంది. దెన్ సెంట్రల్ ఆఫీస్ వెట్ చేసి కొన్ని ఎక్కడైతే వాళ్ళ బ్రాడ్ పాలసీకి అగెనిస్ట్గా ఉంటాయనుకున్నారో అవి తీసేశారు, కొత్తవి కూడా పెట్టారు. సో ఆ రకంలో తయారైనటువంటి మేనిఫెస్టో అది. ఒకటి, ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయ సాధికారత చిన్న కులాలు చాలా ఉన్నాయి, అవసరం ఎంతైనా ఉంది. ఆ ఆస్పెక్ట్ను ఏ పొలిటికల్ పార్టీ ఈ రోజు వరకు అడ్రస్ చేయలేదు. తెలుగుదేశం అడ్రస్ చేయలేదు, కాంగ్రెస్ అడ్రస్ చేయలేదు. తెలుగుదేశం పార్టీ చెప్పుకోవటానికే బీసీల పార్టీ, కానీ ఇక్కడ బీసీతనం ఎంత ఉందని అంటే మనం అంటూ ఉంటాం కదా, ఇది ఇంకో గట్టిన గుడ్ అంటారే, అటువంటి బీసీతనం ఎక్కడ. అన్ని పోస్టులు పార్టీ సైడ్ కానీ గవర్నమెంట్ సైడ్ కానీ ఒకే వర్గానికి పరిమితం అయిపోయినాయి. బీసీలను ఊరికి చూపెట్టుకోవటానికి బీసీలు ఉంటారు, ఇద్దరురా అక్కడక్కడ. రియల్ సాధికారత ఎక్కడా లేదు. సాధికారత రియల్గా ఉంటే చిన్న కులాలు ఏవైతే ప్రత్యక్ష ఎన్నికల్లో రాలేరో వాళ్ళకే నువ్వు పరోక్ష ఎన్నికల్లో ప్రాధాన్యం కల్పించాలి, నామినేటెడ్ పోస్టుల్లో ప్రాధాన్యం కల్పించాలి, ఎమ్మెల్సీలుగా రాజ్యసభలో. ఇప్పుడు అక్కడ కూడా అంత మనీ బేస్డ్ ట్రాన్సాక్షన్స్ జరిగినప్పుడు పెద్ద కులాల వాళ్ళకి ఇచ్చినప్పుడు ఇంకా రాజకీయ సాధికారత అనే దానికి అర్థం లేదు. కాబట్టి బీజేపీ చాలా క్లియర్గా రాజకీయ సాధికారతకు మేము కట్టుబడి ఉన్నాం. మేము అధికారంలోకి వస్తే అన్ని కులాలు, అన్ని వర్గాలు ఇంక్లూడింగ్ మైనారిటీస్, ఫేర్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పొలిటికల్ పవర్. బికాస్ పొలిటికల్ పవర్ లేనిది ఆ కమ్యూనిటీస్ యొక్క డెవలప్మెంట్ సాధ్యం కాదు. ఈరోజు ఆ పొలిటికల్ పవర్ అంతా మా చేతిలో పెట్టుకుంటాం, అన్ని కమిటీలు అంతంత భిక్షం వేస్తాం, అక్కడ ఎవడో ఒక లీడర్ని పెట్టి వాడిని ఎట్లా చేసుకుంటే అట్లా చేసుకోమని వదిలేస్తామంటే అర్థం లేదు. వాడు బాగుపడతాడు, ఆ లీడర్, కమ్యూనిటీ బాగుపడదు. సో మేము చెప్తూ ఉన్నది మా ఫిలాసఫీ, మా ప్రిన్సిపల్, అన్ని కమ్యూనిటీస్ను స్ట్రెంగ్తన్ చేస్తాం, దానికోసం కృషి చేస్తాం. అది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్, ఫస్ట్ పాయింట్ మా మేనిఫెస్టో. దెన్ డీసెంట్రలైజేషన్. ఇప్పుడు తప్పకుండా మన జిల్లాలు చాలా పెద్దవి, వాటిని విడగొట్టాల్సిన అవసరం. మూడోది, ఇండివిజువల్గా ఈ వర్గానికి ఇంత ఇస్తాం, ఆ వర్గానికి ఇస్తాం అనేది తాయిలాలు పెట్టకపోతే దట్స్ వెరీ ఇంపార్టెంట్. బట్ మోర్ ఇంపార్టెంట్, 4 ప్రిన్సిపల్స్ మీద కనుక నువ్వు పరిపాలన నడపగలిగితే ఇవన్నీ ఆటోమేటిక్గా మీట్ అయిపోతాయి. అసలు ఆ క్వశ్చన్స్ వేసుకోవాలి ముందు. అసలు ఏ మేనిఫెస్టోలోనే ఫస్ట్ ఆ 4 పాయింట్స్ ఆన్సర్ కావాలి. నీ పరిపాలన పారదర్శకంగా ఉందా, నీ పరిపాలన బాధ్యతాయుతంగా ఉందా, ట్రాన్స్పరెంట్, రెస్పాన్సిబుల్ అడ్మినిస్ట్రేషన్, నీ పరిపాలన అవినీతి రహితంగా ఉందా, నాన్ కరప్ట్, ఆనెస్ట్ గవర్నమెంట్. ఇవి గనక ప్రభుత్వ పాలనలో ఇవ్వగలిగితే ఇక్కడ నువ్వేమి స్పెషల్గా రజకుడికి ఇది ఇస్తానో, నాయ బ్రాహ్మణ్కి ఇది ఇస్తానో, ఇంకోటికి ఇది ఇస్తానో చెప్పాల్సిన అవసరం లేదు. అవన్నీ ఆటోమేటిక్గా అయిపోతాయి. బికాస్ ఇవన్నీ ఉన్న రోజు అందరి ప్రజలకు న్యాయం జరిగిపోతుంది, అందరి ప్రజలకు మంచి జరుగుతుంది. దాని మీద కాన్సన్ట్రేట్ చేసాం. ఈ 3 పాయింట్లు ప్రధానమైన పాయింట్లు మా బీజేపీ మేనిఫెస్టోలో. మేము అధికారంలోకి వస్తే ఫస్ట్ పొలిటికల్ ఎంపవర్మెంట్, రాజకీయ సాధికారిత, వికేంద్రీకరణ, బాధ్యతాయుతమైన అవినీతి రహిత పారదర్శక పాలన. ఇంకా మిగిలిన అన్ని డిఫరెంట్ సెగ్మెంట్స్కు ఇచ్చేటటువంటి రాయితీలు వాటి గురించి కూడా. ఓకే. సో ఫైనల్గా చెప్పండి, ఏపీలో ఎవరు సీఎం అవుతారు అంటే ఎవరి పేరు చెప్తారు మీరు? నేను ఒక పార్టీకి చెందిన వాడిని, ఈరోజు బీజేపీ పార్టీ వాడిని. సో ఇటువంటి వాటి మీద నేను స్పెక్యులేట్ చేయదలుచుకోలేదు. అంటే స్పెక్యులేట్ చేస్తే అది పార్టీ మీద రిఫ్లెక్ట్ అవుతుంది, సో అందుకని చేయకూడదు. పోనీ అంటే ఏ జిల్లాలో ఏ పార్టీకి ఎంత మెజారిటీ ఉంది అంటే? నేను చెప్పాను కదా, ఆ ఇష్యూ మీద నన్ను అడిగితే అన్నింటిలో బీజేపీ వచ్చేస్తుంది. మేము వచ్చేస్తాం, విల్ ఫార్మ్ ది గవర్నమెంట్. 2019 is ours. Any doubt?
ఓకే సార్, థ్యాంక్ యూ. రైట్ థ్యాంక్ యూ.